శ్రియా సరోజకరయ సరోజాంతరవర్ణయ దివ్యాభరణ విద్యోతి దేహయా దివ్యవేషయ. పద్మము చేతిలో కలిగి పద్మము లోపల ఉండే రంగు వంటి వర్ణము కలిగి దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్న శరీరం కలిగిన దివ్య దేహంతో ఉన్న శ్రీదేవికి కళ్యాణ శ్రీనివాసునికి నమస్కారం. పలాశశామ్యయా దేవ్యా ధరణ్యోత్పల హస్తయ సంశ్రుతోభయపార్శ్వాయ నమస్తే శార్ంగపాణయే. మోదుగు వలె నల్లని శరీరం కలిగి కలువు పుష్పాన్ని చేతధరించి భూదేవితో శ్రీదేవితో ఇరుపక్కలా ఆశ్రయింపబడిన శార్ంగపాణి అయిన శ్రీనివాసునికి నమస్కారము. అనేక ఉత్సవాలు ఊరేగింపులతో శోభిల్లే తిరుమల క్షేత్ర దైవం శ్రీవెంకటేశ్వరుడు నిత్య కళ్యాణ చక్రవర్తి. ఈ కళ్యాణంలో అగ్రపూజ విశ్వక్సేనునిదే. సభ్య అనుజ్ఞ ప్రాణాయామం సంకల్పం చేసిన వైఖానస అర్చక స్వాములు నిర్విఘ్న పరిసమాప్తికై విశ్వక్సేన ఆరాధనం ఆచరిస్తూ ఉన్నారు. నమస్కారం, స్నానం, ప్లోతసేవ, గంధం, పుష్పం, ధూపం, దీపం, అర్ఘ్యం, ఫలోపహారం, పానీయం, తాంబూల కైంకర్యాలు అందుకున్న దానవ శిక్షకుడైన విశ్వక్సేనుని పూజ తరువాత స్వస్తి పుణ్యాహవచనం. గంగాదితీర్థజనక పాదపద్మం సుతారకం శంఖచక్రాభయవరం శ్రీనివాసం భజే నిశం. స్థలశుద్ధి ద్రవ్యశుద్ధికై చేసే పరమ మంగళకర మంత్ర సమన్వితమైనది పుణ్యాహవచనం. శ్రీనివాసుడు పవిత్ర దివ్యమూర్తి. గంగాది సకల పుణ్యనదీ నదాలు ఏ పరమపురుషుని పాదాల నుండి ఉద్భవించాయో ఆ స్వామి తిరుకల్యాణ పుణ్యాహవచనం సకల పుణ్యప్రదం, సర్వదేవతలకు అక్షయానంద సంధాయకం. భూయా నమాయ గుణే గురం ప్రసన్నో శ్రీ వెంకటేశ్వర నమః. ప్రాణాయామ్య అసదే సోదరారాయణస్య హేపదేవతమస్య క్షేమోమణిరాధవేదస్య సకలాండవాడ బ్రహ్మాండ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవమహంగం ఆలయ సద్యార్థం మండప సద్యార్థం అబాధం సన్నబలత్రాధర్వాధర్థం బిజామహంగం గరాప్రకర్మహంగం పురంధారాధర్మహంగం మంగళ్యారాధర్మహంగం సుధర్థమనాగవాదనం గషే ఆదౌ నిర్విఘ్నరాభావాత్మర్థం ఆదౌ షక్షరారాధనం గషే. ఓం ధారాధత్వసువాడోదరత్సరసప్రభోర్దఢ అపావృణ్యన్మదివాషగుణాదత్తాగం సుధరం ధర్మ ఇత్తత్పూర్యాం దమాం స్వాసమద్భాసాం దాసాం దమాసుభాసమద్భా త్వదాత్మవాత్మన్యాత్మనవామేధ్య మేద్యతవామృతామృతసాః పోతాభ్రవత్ర ఉదాస్వర స్వస్మః ఆత్మంగమ్య జలాదేవ రుణభావాహయావే ప్రసాదభావాయ రక్తాంబో వనస్పతిభావాహయావే రుణార్భాక్షరావప్యావే ఉష్మార్భప్యావే రుణార్భా ఆధ్వర్ప్యావే అధ్వర్ప్యావే ఆధ్వర్ప్యావే ఉళాభాళవేద్యావే తాంబుళప్యావే సోళప్యావే సర్వాపచారప్యావే రుణార్భ ఏదే ప్రోదవస్త్రోత్రే సమస్త రాజోపచారప్యావే సుప్రేదః సుప్రన్న వరదాభుందో सर्वदेवतलंबल्यम बाबरम बटकारहो उष्टवादरंगकारहो आदे पादिया वेतोस आतोसंब वैराजंदर्ष त्रांबिषा विषो विड़ा रामनादे यामे तांद्रांदरारो पद्भाकारमंडले ओम भोः विषक्षमावाहयामे ओम भवः शान्तमावाहयामे ओम भवः हरमावाहयामे भोर्भोसनवदमावाहयामे तत्पत्रं सूत्रपदेमावाहयामे पुत्रजयमावाहयामे विषक्षेणस्य इदमाधरो क्षणार्महाक्षतारभप्या उष्माभप्या विषक्षणार्मः पाठ्यभप्यावे अर्धभप्यावे आदभप्यावे समये विषक्षणार्मः गुणाभाण्डवेद्यावे ताम्बुलभप्यावे सोर्णप्यावे सर्वापचार अर्धभप्यावे शिवदे विषक्षणार्मः सुप्रेदः सुप्रन्ना वरदाबन्धो अदवन्यावरान् स्वत्रियाराहोय भवद्भिः अनज्ञातः उल्लाहं वाजयिष्ये वाच्यदाहं गुरोवे कुरुष्व स्वस्तिप्रोक्तौ अस्तु प्रजापति प्रेताहं प्रेताहं गभान्मयावे साम्यन्दुकरा साम्यदवापा साम्यदवा देतेः सुबाले वर्धन्तां वर्धना सुहारे साम्यन्दुकरा साम्यदवापा साम्यदवा देतेः सुबाले वर्धन्तां वर्धना सुहारे साम्यन्दुकरा साम्यदवापा साम्यदवा देतेः
सुवान वर्धन्तां वर्धदा सुवाने वां मदा देवावन्दरायदा वट्टवकवे पृथिव्या सतावहे इदामट्टवजकवे त्रयदानदेवदो सोळस्वां त्रयद्रिवदावजकवे वट्टो गोपादाभ्यः ततोदमाधारिणौट्ठ कम्मानवसेधो प्रदामसेन्द्रस्य दशरः तद्विश्वः प्रपदं दिवे विडक्वरादं तद्वप्रादोरं नुवाजागभागं दत्तं देविट्टोर्यत्पं वदन्तवडदा द्रवडा सरसद्रवडदा द्रवसप्रेगं ददा द्रवडादावरमधेवठन्नो द्रवडादार दीर्घवायो सविता वत्सादात् सविता वरात्तात् सवितोत्तरात्तात् सविताधरात्तात् सपदानसोधरादेन्दोरादान् दीर्घवायः भद्रङ्गण्ड्या विष्णुडावदेवा भद्रम्बसे भाट् अक्षवर्जतत्राः श्रेरगे सुष्ठवागं दत्सुरावेशे पदवदायोः सतवण्णरवन्दिदे वायत्राणसक्रा जर्हं तुणानां पुत्राधोत्रमुद्रो वन्द्यमानो मध्यारे हृदाय गन्धोः आदिदिद्योडदिरन्द्रक्षोदिर्माता विदावत्रः स देवादिपञ्चदरादिजदवजरत्तो सर्वे वेदाः प्रयन्तां सर्वे यज्ञाः प्रयन्तां यत्फलं नक्षत्रं तत्पर्कर्वोदावषं विदावे सूर्यवदेदे नक्षत्रं नैदे सुदो ज्योगचेत् यत्र धन्यं वसेत् कार्यस्यात् पुण्यागयावगुरुदे प्राणायाम्य अपने पुण्याहं बौन्दा बृहंदा पुण्यागं रास्ता अपने पुण्याहं बौन्दा बृहंदा पुण्यागं रास्ता सत्र इंद्र उद्रधवा सत्र पोड़ा विश्ववेदाः सत्र रसा श्वारिश्रवः स्वस्रा प्रगत्पदद्ददातो प्राणायाम्य कर्मणः स्तंभवन्दा बृहंदा कर्मणे स्वस्ते कर्मणः स्तंभवन्दा बृहंदा कर्मणे स्वस्ते अध्यापव्ये नवदा वसद्या मित्रं देवं मित्रदेवं नोत अणोरादान् लभडा वृतेन्दः धनञ्जयरसवेराः प्राणायाम्य कर्मणार्दंबवन्दा बृहंदा कर्मरद्ददा कर्मणार्दंबवन्दा बृहंदा कर्मरद्ददा रद्दसवृद्धेः वल्लाकसवृद्धेः आभोगट्टावजावसारवद्यादिदादरा बहिर्णाशके यो सदो वरसतवादयरः वसदेरवादत् बालङ्गस्य क्षणाधुराबो धरेदादरः इरण्यवल्लास्वतयप्पावकायासदादकस्वायात्चन्द्रः अग्नीया गर्भन्तिरेवरो भास्तारा वसकस्वरावन्दो यादागं राजावृणायाधिपत्या सत्यान्नदे अववत्सञ्जनानां मदस्वजस्वजायाप्पावकास्तारा वसकस्वरावन्दो शिवेन महाचक्रणा वत्सवया द्रवावप्रदत्पदं मे धर्वागं अग्नेकं प्रदागवा वामयवच्च बलमोजो निदत्तां भवमानस्ववर्जनः पवित्रेण विचर्षणेः यप्पदादपनादपां पुणन्दमादेवदाः पुणन्दमनवोधियां पुणन्दविश्वायवः यादवेद पवित्रवद पवित्रेण पुनागवा कवदेवदेत्यद आग्ने कृत्वा कृतो ब्रह्मणां यत्तेव वत्र वक्षते आग्ने विदधमन्धरा ब्रह्मदेन परेवहे उपाभ्यां देवदवदः पवित्रेण शिवेण च इदं ब्रह्म परेवहे वैश्वदेव पुणते देव्यागात् यस्य वक्ष्वे सर्वा विदभट्टाः प्रजापदन्तस्य धवाद्योषो वयग्रस्सावतयारहीणां वैश्वरस्वरूपावनात् वातप्राणेन क्षुरावयवोः देवा पृथिवे वैशावयाभेर्तावरे यज्ञे मावरेदां बृहद्वत्सरवहे वृहट्टेर्दभुण्वहे अग्ने दक्षे पुणागमां येन देवा अपरदा येनापो दिव्यङ्गतः तेन दिव्येण ब्रह्मणः इदं ब्रह्मपणेमहे यप्पा भवाने रद्देतेर्णविसम्ब्रह्मः सर्वहोदपादवत्सादे सुदितं मा दर्शना पावमानेर्योर्धेदे इडविसम्ब्रह्मः तत्पैदरसुदे जगे ठेरकं दर्पणकुलोदकं पावमाने स्वस्तेनेः सुदगागु दत्तः ऋणविसम्ब्रह्मणः ब्राह्मणेष्वदहं गतं येन देवा पवित्रेण आत्मानं न देददातेन सखसदारेण पावमान्यप्रन्दवा प्राजावत्यं पवित्रं सदाद्यावहं मन्मयो धन ब्रह्मविदावयं बोधं नैन्द सुनिगमावराद स्वस्वचावणसवेसा क्षमाराजा प्रणाव्यप्रादवान् जदवेद मोड्यन्त्यापराध तत्संव्यारावणेवः गातं यज्ञाय गातं यज्ञपदे देवे स्वतन्त्रः मानुषेभ्यः वोर्जन्तकादिपेषितं सन्नात्तद्विपदे संजतपदे ॐ शान्तिः 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 प्राच्यां दिशवार्ध्यमाद्यं दां दक्षिणायां दिशमादाः पितरोमाद्यं दां प्रदेच्छान्दभा पदोवाद्यं दां उदेच्छां दिश्यावः ओषधयः वनस्पदयोमाद्यं दां ऊर्ध्वायां देयगत्संवत्सरो यज्ञपदवाद्यं दां अदोदरादरे नाहेभ्यो वाद्यं दां
वासोत्पदे प्रतिदारे कस्वांसा वेदो नभे वोपवाणः यत्महे प्रतिदन्नोज सन्मेद द्विपदे संदर्पदे वासोत्पदे दक्मया दक्मदाक्षेरुल्यागादपद्याः आक्षेयगर्म यम्बादे स्वते वसुदानः अविवाह वासोत्पदे विश्वरूपान्या विसन् सकाशेव यजनः सुभः सुभम् अणर्णयान् मगदामगय्यारात्ताह्वायान् निगदासरन्दाः तमक्रम बसवेत लोको धातप्रदादान् महिमानमेधौ सत्प्रप्राणाप्रं दर्पाट सवदा सप्तदक्वाः सप्तयमे लोकाय ढसन्दे प्राणागो आसयान् निगदा सप्तसप्त शब्दविषक्षणार्वः बुडपाद्य बुडाशोप्यामे उत्सवात्ते क्षेमाय भोजाहं बुडराः बरायथ सर्वोपधराः స్వస్తిక్ పుణ్యాహవచన కార్యక్రమం శుభాలను, దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని, శాశ్వత ఐశ్వర్యాన్ని, సర్వశ్రేయస్సులను, ఆనుకూల్యాన్ని, కళ్యాణోత్సవ దీక్షలో పాలు పంచుకున్న యజమానులకు సమర్పిస్తూ ఉన్నది. ఆ తదనంతరం జరిగేటువంటి అంకురారోపణం మరింత తేజోవంతమైన కార్యక్రమం. వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురారోపణమదివో అని తాళ్లపాక అన్నమాచార్యుల వారు కీర్తించారు. ప్రకాశ రూపమైన శ్రీనివాసుని తిరు కళ్యాణ దీక్షలో పవిత్రమైన అంకురారోపణం దివ్య దుందుభులు మ్రోగుతూ ఉంటే సకల శుభదాయకంగా దీక్ష సాగుతూ ఉన్నది. 5 పాలికలలో మృత్తికను, నవధాన్యాలను వేస్తారు. 4 దిక్కులలో 4 మట్టి పాత్రలలో మధ్య పాలికలో బ్రహ్మదేవుడు ఉంటాడు. వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులనేటువంటి దేవతాకోటి నలుదిక్కులలో ఉంటారు. మన్నుతో, నవధాన్యాలు, ఓషధీ సూక్త పఠనంతో మంత్రపూర్వకంగా ఉంచి నమస్కరించడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. అలాగే జీవుల యొక్క మనో కేదారాలలో ఉండే కోరికలను బాగా ఈరికలెత్తేట్టు సాగిస్తాయి. దిక్పాలకులు బ్రహ్మగారు పాలికల్లోకి ఆహ్వానింపబడి అత్యంత ప్రసన్నులవుతూ ఉన్నారు. కర్మ సుఫలం కావడానికి ప్రార్థనను అందుకుంటారు కనుక సర్వక్షేమప్రదం అంకురారోపణం. ఆ అంకురారోపణ కర్మ అయిన తరువాత ప్రతిసర పూజ అనేటువంటి రక్షాబంధన దీక్షా పూజ జరుగుతుంది. భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యానగమ్యం శ్రీనివాసం భజేనిశం. జగద్రక్షణకై కళ్యాణ దీక్షతో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు శ్రీభూ సతులతో ఉండేటువంటి శ్రీనివాసస్వామి. ముందుగా దానికి రక్షాబంధనం చాలా పూజనీయమవుతూ ఉన్నది. ఈ రక్షలను పూజించడం దివ్యమైనటువంటి ఆలోచనామృతం. ఎందుకంటే మంగళత్వ సిద్ధికై రక్షాకంకణ దీక్షకు ముందు శ్రీవారిని, అమ్మవార్లను అర్చక స్వాములు నమస్కరించి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రాణాయామం చేయటం కూడా ఆగమ విహితం. అనంతనామకుడైనటువంటి శ్రీవారి ముందు రక్షా కంకణాలలోకి శేషుడిని సహస్రశీర్షుడిగా, అనంతుడిగా, నాగరాజుగా కీర్తించి అర్ఘ్య పాద్య ఆచమన ధూప దీప ఫల సమర్పణ నీరాజనాది ఉపచారాలు సమర్పిస్తూ ఉన్నారు. తదనంతరం స్వస్తి సూక్తంతో పూజింపబడేటువంటి ఆ కంకణాలను లోకరక్షణ దీక్ష కలిగినటువంటి శ్రీవారికి ధరింపజేస్తారు. स्वस्ते वायुमुपब्रवामहे समुधत्ते भुवनस्यत्परेः मृगत्पयं सर्वाघ्नां स्वस्ते स्वस्त्यादित्याधो वुन्द्रः विश्वे देवाराध्या स्वस्ते मये स्वानरावधरग्ने स्वस्ते देवामन्द्रभवत् स्वस्ते स्वत्रार्द्रपाद्बहुमदः स्वतवत्रावणः स्वतवतेरेवदे स्वत्र इन्द्रस्याग्नस्य स्वस्त्राददेगदे स्वतवन्दाव्रजरे सूर्याचन्द्रवदा विवा पुनर्ददाग्नदाजारदासङ्कामेवहे स्वस्ते नन्दाशोटो भद्बादवायुं देवतारां
असुरग्नमन्दरगं संवत्सरत्यात्रायमलधाजाश्यं प्रजपाणिस्रणम्बवद्यासं बाधभयन्नात् ध्रुवन्दे राजावृणात् ध्रुवन्दे वो बृहस्पतिः ध्रुवन्द इन्द्रस्याग्निस्राटन्तारयितान् ध्रुवं शुभं అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమముమఖిలజ్ఞం. మంగళత్వ సిద్ధికై రక్షా కంకణ పూజను దివ్యంగా అర్చక స్వాముల వారు నిర్వహించిన తరువాత రక్షాబంధన దీక్షను మీరు పొందుతూ ఉన్నారు. స్వామి కళ్యాణం లోక కళ్యాణకారకం అని అర్చక స్వాములు భక్తులందరికీ కూడా చూపించేటువంటి దివ్య సన్నివేశం చిత్తహారకమైనటువంటిది. స్వస్తి సూక్తంతో పూజింపబడినటువంటి కంకణాల దీక్ష కలిగినటువంటి వారు స్వామివారు. ఆ దేవదేవుని యొక్క కుడి చేతికి శ్రీదేవికి భూదేవికి ఎడమ చేతికి జగత్ కళ్యాణం కోసం దీక్షా కంకణాలు అర్చక స్వాముల వారు ధరింపజేస్తారు. భక్తజనులను చక్కగా ఆశీర్వచనం చేయడం కోసం ఆ దేవదేవుని అనుగ్రహంతో ఆచార్యులు కూడా పూర్ణ ఫలాన్ని చేతబట్టి కంకణ దీక్షను పొందుతూ ఉంటారు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి రక్ష అంటే చతుర్దశ భువనాల్లో ఉండేటువంటి సమస్త దేవతలకు, పరిషత్ దేవతలకు, అప్సరోగణాలకు, గంధర్వగణాలకు అందరికీ ఆశ్రయణీయమైనటువంటిదే. 7 కొండలపైన కళ్యాణ చక్రవర్తి ఇటు 7 లోకాలను అటు 7 లోకాలను రక్షించేటువంటి పరాత్పరుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు జగద్రక్షణ దీక్షాదక్షుడై కళ్యాణ కంకణధారణం చేస్తూ ఉన్నారు. తదనంతరం జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి అంశం అగ్ని ప్రతిష్టాపనం. సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవీ సంశ్రుతికర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్త సముద్రాల వంటి ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు, సూర్యమండలం మధ్య ఉండే హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాస స్వామిని కళ్యాణ మహోత్సవంలో భక్త బృందాలు శరణు వేడుతూ ఉన్నారు. అగ్ని ప్రతిష్టాపన అనంతరం అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమ జ్ఞాతాజ్ఞాత దోష ప్రాయశ్చిత్తార్థం అతోదేవాది షడ్వైష్ణవ మంత్రాలతో హోమం చేయడం కూడా ఆగమోక్తమైన సంప్రదాయం. కళ్యాణ దీక్షలో ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఎందుకంటే అగ్నిర్దేవానాం అవమః విష్ణు పరమః అని శృతిమాత చెబుతూ ఉన్నది. దేవతలలో విష్ణువు సర్వశ్రేష్టమైన దేవతా చక్రవర్తి ఎలాగో అవరుడిగా పేర్కొనబడేటువంటి వాడు అగ్నిదేవుడు. అందుకే అగ్నిముఖావై దేవాహ అని చెప్తూ ఉన్నారు. అగ్నిముఖంగా సమస్త హవ్యకవ్యములను కూడా ఉత్తమ దేవతలు అందుకుంటూ ఉన్నారు కనుక అగ్నిఆరాధనం అనేటువంటిది అనాదిగా భారతావనిలో జరుగుతూ ఉన్నది. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు భారతీయమైనటువంటి సమస్త దివ్యమైనటువంటి సంస్కారాలు అగ్నిహోత్ర ప్రతిష్టపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ అగ్ని ఆధారభూతముగా చేసుకునే స్వామివారి యొక్క కళ్యాణ దీక్ష అనేటువంటిది పరిపూర్ణమవుతూ ఉన్నది అనే అంశాన్ని మనం గమనించాలి. అఖిల భువనములను రక్షించేటువంటి ఆ శ్రీనివాస ప్రభువు అగ్నిముఖుడుగానే దర్శనమిచ్చాడు సృష్టి ఆదిలో దేవతలందరికీ కూడా. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో మొట్టమొదట ఏ విధంగా శూన్యమైనటువంటి ఆకాశాదులు కనిపించలేదో మొట్టమొదట కనిపించినటువంటి పంచభూతములలో అగ్నికి అగ్రాసనం ఉన్నది. కనుక అగ్ని ప్రతిష్టతో ఈ కళ్యాణ కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. భక్తుల హృదయాలలో భక్తి అనేటువంటి అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవన్మహంగం ఓవాసోయదత్పందనలే ఆకారకర్మ కరిష్యే
येतोन्मदेघ्यालयं प्रोक्ष्य यो तोन्मन्दस्तपाप शुद्धं शुद्धेन धाम्ना शुद्धैर्वृद्धैर्वार्धार्वार्ममल्दो इंद्र शुद्ध लाग शुद्ध शुद्ध रोदवे शुद्ध निम्नदारया शुद्ध मध्य सम्यः इंद्र शुद्ध हृदय शुद्ध रत्नानि दारुषे रुद्रवर्णानि जग्ने शुद्धवादकं विषादे तण्डले भूवत्तमावाहयामे मैं देवाद्रवान् धाम यादर त्वय देहोदे देव्याहोद उर्वेट्टा सावा अक्षमोन्द वयान हुव्याको दे सत्यामसमेत यरोमार्गा देवाधो अधिवासावे देवेश्वर वर्णको इससे देवाधो आहा प्रे प्रे हमारे दाम जोड़े स्वावराजन अग्दल मल्लम रब्बो भावा प्रभावनसो प्रत्यंदन दप्रस्थ बैठान जत्तमुर होने दे दर्भान सप्तर्षिणावाग यावे उद्लमे अद्यवातरो रखा गात्रा नंबर को दवे देहयाण प्रदाद अनने पद्रणावाग यावे काया सत्तमावाग यावे अनंगता जादवे दोबन सरागो दाज्यसे अग्गवा सुद्धाधवे गड्बादन इल्लाम यावो प्रवृज्वाल्य उपावराहे तग्निल राया उपावरागजात वेद प्रस्तल नवेब्द हव्यवगण पजारल आय पजागदत्पाद्यक्षत श्रोणे रोणे इधरे वायुभावाग यावे इंद्रे अग्निभावाग यावे अग्नायाग वेदयाग रोला विदाधे योहदात सवड़े अधिदारुण नस्वार विदारुण स्वाद विदारुण नस्वाद देवत प्रभा श्रे नंबर को दवे है देवड़ प्रदाद ब्रह्म ज्ञानम ब्रह्म सात विदय विद सुरदा व्यानाभ सब दुनिया वाद वट्टा सदस्वानवद तबः ओम ब्रह्माणवावा ह्यावे ओम बुहा प्रजाद्वावा ह्यावे ओम दुहा विदावावा ह्यावे ओम बोर्बोत्सवः हिरण्यगर्भवावा ह्यावे ब्रह्मादेनाम इदमहाधरम ब्रह्मणेन भास्ता दुर्वावजरान् समर्पयामि सोमाधारकं भारवन्द वादकं सोमा वेरं कर्मण्यं ददातु साधन्यं विदद्धः तमेयं वस्त्रनुजापे ओम भो स्वावावायं भाग्यंगवावायं द्वन्द्वावाय भोर्भोसो चन्द्रमावायामे सोमादेनाम इदमहाधरम सोमानमहासा दुर्वावजरान् समर्पयामि ब्रह्मन् प्रकृष्यामि नमो नमस्तु सपेदाहं ओम प्रकृष्यामि प्रकृत्यं दवदावरे तन्नागस्य वटे यजमानोस्तु सपेदाहं ओम रोक्ष पात्रादाध्रावबाधाय सूर्यस्य रश्मभेः आपादात्रा प्रकाशः प्राच्यामट्टो स्वबाधे प्राच्यामट्टो स्वबाधे दक्षिणदामट्टो स्वबाधे उत्तरदाचट्टो स्वबाधे तदसोदत्ता निवर्दट्टो स्वबाधे श्रद्धाधे घृताधे ध्रुवाधे धरणाधे वाळपत्ताधेभ्य सुन्दस्वा पृथिव्याव परिक्षकोट्याजरणाम विष्णुवावाह्याम घाटवावा यथा विष्णुवा धर्मजनवावाह्यावे श्रद्धाधे घृताधे ध्रुवाधे धरणाधे वाळपत्ताधेभ्य सुन्दस्वा पृथिव्याव गृहेष्यावे ब्रह्मणप्रणेष्यामि जमानवासं यच्छ प्रणयज्ञं नवदावृत्वल्लाङ्गस्य विटयमानोऽस्तु सपेदाहं ओम रोक्ष स्वप्रणेष्यामि जमानवासं यच्छ प्रणयज्ञं नवदावृत्वल्लाङ्गस्य विटयमानोऽस्तु सपेदाहं ओम रोक्ष होवायुरक्त श्रेण नंबर को दमे देवयान प्रजाद ब्राह्मण देवतार प्रथम देवावा यावे ब्रह्मण बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे सोम बाबा यावे अग्नि सोम बाबा यावे प्रजापति बाबा यावे ब्रह्मण बाबा यावे इंद्र बाबा यावे सौर बाबा यावे वरदान बाबा रुद्राण बाबा यावे अवस्वस्य ओ सविट बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा अरुण बाबा यावे आदित्य बाबा यावे अश्विन बाबा यावे पुष्ण बाबा यावे कक्ष बाबा यावे कक्ष सोम बाबा यावे अबाधज्ञ बाबा यज्ञ स्वर्ण बाबा यावे सर्वदेव बाबा यावे आद्य बावे प्रजापति टन्नर बावे ब्रह्मणाज टन्नर बावे इंद्राज टन्नर बावे अग्निज टन्नर बावे सोमाज टन्नर बावे अग्नि सोमाभ्याज टन्नर बावे प्रजापति टन्नर बावे ब्रह्मणाज टन्नर बावे इंद्राज टन्नर बावे वसभ्याज टन्नर बावे मरभ्याज टन्नर बावे रुद्राभ्याज बावे अपवस्वस्य ओम शिवटवाज टन्नर बावे बृहस्पति टन्नर बावे मित्राज स्वावणाज विश्वावस्वभ्याज स्वावुटाज स्वावटाज स्वावे तृप्यस्यावे सर्वदर्शयावे तृप्यदर्शयावे सर्वदर्शयावे अग्ने ज्योतिषे सविदे स्वाहा अमृतमधुबाणोदे अंतरं रक्ष अंतर्धारादयः वृत्तट्टहं रक्ष प्रत्यट्टारादयः
चित्तयुक्ता व्रात्तज्जवत्राधो स्वस्वाहा वाक्पयुक्ता व्रात्तज्जवत्राधो स्वस्वाहा जस्ता व्रात्तज्जवत्राधो स्वरस स्वाहा एकं तदे अवयप्रवाराः कथं पूर्णाव समुदागृहीत्वा मूलाग्राभ्यां कृतं स्वर्धयित्वा अभ्यर्चाक्षदा आज्याधरवेः इंद्राय नमः इंद्राय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः अग्नये नमः जातवेशे नमः पावकाय नमः उदावकाय नमः उदवकाय नमः उत्तमकाय नमः देवकाय नमः स्तक्वाय नमः अग्निपुरुषाय नमः दिदानमन्यस्वा रविदानमन्यस्वा धरदामन्यस्वा देवलविदप्रवाहस्रान्यक्षुदर्बालयायं दर्दन्नाद्यान समेत यस्वाहा देवल्न आहारमुन्दामहं तोडगण्डन्तो वायव्यादाद्ययान्दं प्रशावदे स्वाहा नेतायिधानाल्लो इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरोमाभ्यः स्वाहा प्रजावदे स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वदभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा स्वस्य वदविट्वाय स्वाहा वरस्वय स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा नित्याभ्य स्वाहा स्वभ्यां स्वाहा कोटे स्वाहा गच्छाय स्वाहा गच्छ होमाय स्वाहा वासरज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा वासरदेवेभ्य स्वाहा द्रव्याविहार्या सर्वं सावित्र्या गृहीत्वा जित्वा व्याहुरेभ्योदे ओं भूस्वाहा ओं स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा अजदान्मवगताः हरवदान्मवगताः सर्वदान्मवगताः देवदविदप्राधावेः अथयदेवसोदानारायणस्य पदे क्षेमो वृलाधवेदस्य विलाण्डवड ब्रह्माण्डनायकस्य शेषादवादः श्री श्रीवासस्वामिनः वैवाहिमहोत्सवन्माङ्गो अवाधराग्नौ आहारहोमकर्मणे मन्त्रतन्त्र स्वरवर्ण विधि विपर्यास न्यूनाद्रक्तप्रायसिद्धार्थम् अधो देवादिभट्टोमं गृहे अधिदारुण्यस्वारदारुण्यस्वारदारुण्यस्वा देवदप्रदव ओं मदा देवावन्दना यतः विट्टवदक्रमे पृथिव्या सता स्वाहा इदमिट्टवदक्रमे त्रयदानदेवदं सोमस्वादरे स्वाहा त्रिणिपदावदक्रमे विट्ट गोपादाभ्यः मादानि स्वाहा विट्ट कर्मण सुधावरावसे इन्द्रस्य दत्सः स्वाहा तद्विश्वः परमदं सूर्यः देवे विडक्रान् स्वाहा तद्विप्राधोरुणोजाग्रान् दत्सन्देवट्टोर्यत्प्रवदक स्वाहा ओं भस्वाहा ओं भस्वाहा ओं भस्वाहा ओं भर्भः स्वाहा अधिदान्मवगताः रविदान्मवगताः सर्वदान्मवगताः देवविधा प्राधावेः सर्वकल्याणभूताय वरदाय वरार्थिनां नमो नित्यमदृश्याय దృశ్యరూపాయ తే నమః. శ్రీనివాసస్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం ఆ కళ్యాణ శ్రీనివాసుని సకల దేవతా స్వరూపుణ్ణి దివ్యంగా పూజా విధులతో ఆరాధిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రీవారి పాదాలను కృతయుగంలో సముద్రుడు, త్రేతాయుగంలో జనకుడు, ద్వాపరంలో భోజుడు, కలియుగంలో ఆకాశరాజు ఆరాధించారని, కశ్యపాది ఋషివర్యులు ఆశ్రయించారని, తాళ్లపాక అన్నమయ్య వాగ్గేయకారులలో ఆద్యుడు, ఆయన వంశీయులు కన్యాదాన పాత్ర పోషించి చరితార్థులవుతూ ఉన్నారు అని మనం కళ్యాణ వేళ స్మరించేటువంటి దివ్యమైన అంశం. ఓం యన్మధునో మధువ్యం అనేటువంటి మధుపర్క నివేదన వేళ మంత్రధ్వని చెలగుతూ ఉంటే మధుపర్క స్వీకారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కన్యాదాతలు వరునికి అర్ఘ్యం ఇవ్వడం మధుపర్క సమర్పణంలో ఉండే ప్రధాన అంశం. మధుపర్క స్వీకారం వల్ల ఓజస్సు, తేజస్సు, ఆహార శక్తి, సంపద, యశస్సు, బలం స్వామివారికి సిద్ధిస్తాయి. స్వామి ఆయన విశ్వతోముఖుడు గనక, దామోదరుడు గనక ఆయన యొక్క సృష్టిలో ఉండేటువంటి సకల చేతనులకి కూడా అభ్యుదయం చేకూరుతూ ఉన్నది. శ్రీవారికి జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూమాదేవికి నడుమ చూపుల వర్షం పవిత్ర ప్రేమ రసాద్రమై విశ్వానికి శుభ పరంపరలను చేకూర్చే
కళ్యాణ మహోత్సవం అవుతూ ఉన్నది. వివాహ వస్త్రాలను బహూకరించే సన్నివేశాన్ని అన్నమయ్య ఎన్నో కీర్తనల్లో అభివర్ణించారు. దొంతల చెలి నీలపు తురుము కాంతులకు వంతులమేని నీలవర్ణము సరి, పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి అని నూతన వధూవరుల సామ్యతను సంకీర్తనలో ఆయన గుర్తు చేశారు. అంతటి దివ్యమైనటువంటి మధుపర్క సమర్పణ వేళ మనం భావించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి కళ్యాణంలో మహాసంకల్పం అత్యంత ప్రధానమైన అంశం. ప్రభుస్త్వం సర్వలోకానాం విశ్వరూపాయతే నమః అంతఃసృష్టికరః త్వం హి బహిఃసృష్టికరో భవాన్. కన్యాదాన వేళ మహాసంకల్పం చూర్ణికా పఠనం ఆగమోక్త సంప్రదాయ రీతిలో సాగుతుంది. చూర్ణికలోని శబ్దాలంకారం కర్ణపేయంగా ఉంటుంది. శ్రీ వైకుంఠదేవుని వైభవానికి సాకారం ఇది. శ్రీవారి కళ్యాణంలో చేస్తున్న సంకల్పం మహాసంకల్పం, మహత్సంకల్పం. ఇందులో మొదటి భాగంలో మనమున్న ప్రదేశానికి పూర్వరంగంలో సప్తావరణలు, 14 లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలకు ఉండేటువంటి పేర్లు, వారి పేర్లు, భరతఖండ విస్తీర్ణత ప్రస్తుతించి, రెండవ భాగంలో కన్యాదాన సంవత్సరం, మాసం, తిథి, వార, నక్షత్ర వివరాదులు చెప్పి, ముచ్చటైన మూడవ భాగంలో కన్యాదానం ఆచరిస్తున్న యజమానుల కోరిక, ఇందుకు ప్రతిబంధకంగా కాలంలో వారికి తగిన పాప పంకిల ప్రక్షాళన, 21 తరాల వారికి ఉత్తమలోక ప్రాప్తి, శతయాగ ఫల పుణ్యసిద్ధి, వివిధ ఫలాలు సిద్ధించడం కోసమని కన్యాదానం చేయడం అనే పరమార్థం చెప్పడం మహాసంకల్పంలోని అంశం. ఇక గోత్రప్రవరలు భారద్వాజస గోత్రుడైనటువంటి శ్రీవారికి చెబుతారు. అలాగే భార్గవస గోత్రోద్భవి మూల ప్రకృతి స్వరూపైన శ్రీదేవికి చెబుతారు. కాశ్యపస గోత్రోద్భవి విష్ణో పురాణ మహిషి అత్యంత మనోహరి అయినటువంటి భూదేవి అమ్మవారికి చెప్తారు. ఆ యొక్క గోత్ర ప్రవరలను వినడం అనేటువంటిది అనూచానంగా భారతీయ సంప్రదాయంలో ఒక భాగం, లోక కళ్యాణ సంధాయకం. అదవాహే మహాళాలయమానస్య పడిరాజస్య సకశ్రవణావణ మండల మండదే అక్షదగ్నండాదండాదంబదే లోకాలోకాదలవలేదే లవణదాతే పరవదే జంబో ప్రక్షాదత్తార్ద్వైపార్ద్వదే మాఘేంద్రాదే సప్తరాదే యమకోటాది పర్వదాదట్టదే ఇంద్రపహుళ్ళాద్దగే అరవయ కింబర ఐరావతార ఇంద్రప్పసపడగ పానల్ల సోలగే పంచాశత్వాద విశ్వేల్ల భువండలే అఖండాద్దగే జంబోద్భేబే భారతవర్ష భరతఖండ దండకాళ్య ప్రజాపతి క్షేత్రే సమభూమత్రేకాయాః శ్రీగంగాదిగ్బాహే కిట్టాకావ్యార్యార్వత్తప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంకటాచలే తదపూర్వేడాన్ తథావరేఢాం తద్వంశాలాం పుత్రాణాం తలకాల వ్యత్యావాద ప్రవాద సంవాద వైకుంఠాఖ్యలోకేషం సారప్యధామప్యధాయత్య పదవోక్షవద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం సదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానాలः నానావిధాత్రాక్త మార్గాలः వేదోక్త మార్గాలः విషోక్త ప్రకారాలः వేదోక్త ప్రకారాలः యమాధ్య కన్యాదాన ప్రాప్త్యర్థం కన్యాదానం కారయక్షే అస్య సేవదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణకల గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగదా బుద్ధాంగిద కోటి సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖాభక్త ప్రకారేణ ఆంగీర్ద భారత్వత్ భారద్వాయ శ్రేణే ప్రవరాణ భారద్వాయ గోత్రోద్భవస్య పంచమత వేదాన ప్రవర్తమానస్య పరతోత్సవదానస్య పద ప్రవాదయావస్య సింహట్టోహం పరబ్రహ్మణత్రే ఆంగీర్ద భారత్వత్ భారద్వాయ శ్రేణే ప్రవరాణ భారద్వాయ గోత్రోద్భవస్య జగత్కారబోధస్య మూలప్రతిగమానస్య త్రికాత్మకస్య గుణత్ర కమలాప్యాదోద ఉత్తస్వదస్య భగవత సంక్షావదానస్య సింహట్టోహం పరమాదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్ద భారతత్ భారద్వాయ త్రాఢ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవస్య సహస్రదార వాదానస్య హర్షావతార ప్రథమావతారస్య సింహట్టోహం ఆదిబ్రహ్మణ పుత్రాయ ఆంగీర్ద భారతత్ భారద్వాయ త్రాఢ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవాయ భక్తులాగ పరిమాణాయ క్రీటకార గయోర దివ్యావణ భూషితాయ ప్రబన్న పారిజాతాయ కౌస్తువాలంకరాయ దివ్య వీతాంబృతరాయ దివ్య వాల్లోక శోభితాయ
ద్విజావతారాయ స్వర్ణగణవాగడారూఢాయ అసందాద్వైతవర స్వభావలాకల్య తోజావై రత్నాకరాయ అఖిలశాఖాధ్యాయనో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణరట్టత్ర మకరరాధో జాతాయ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదసామాద్రమణ సకల వేదాధ్యాయనే భాగవత్సవర ప్లవాళవరంజాడే ప్రవామ భార్గవోత్తోద్భవే సర్వాలంకారవదే శ్రీమహావిట్టోః స్వత్రాంగజకేయోరపాదారవింద శ్రీమహావిట్టోః పక్షస్థల నివాసనే అతి సౌందర్యవధే ఆనందగుణాత్మిక శ్యామలాంగే ఉత్తరవలయ నక్షత్రే కన్యారోహో జాత అయో నిజ మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవీనాం నేమిమాం కళ్యాం విణీమఘే దాస్యావే ఋగ్వేదసామాద్రమణ సకల వేదాధ్యాయనే కాశవత్సారేద్రత్రాణే ప్రవరాన్విత కాశవతగోత్రాద్భవే సర్వాలంకారవదే శ్రీమహావిట్టోః సరత్రాంగజకేయోర పాదారవిందాం శ్రీమహావిట్టోః అత్యంత పురోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మిక ఇమౌ శ్యామలాంగే నవదే నక్షత్రే వినరాధో జాతాం అయోనిజాం కస్య ప్రియావదే సంకల్పవలయాం ఇమాం భూదేవీనాం నేమిమాం కళ్యాం ప్రణీమఘే దాస్యావే కళ్యాణ్కృష్ణమల్లాగ్రహావరోజాం దాస్యావిట్టమేతభ్యం ప్రబులాగేదగేధయ కళ్యాణకరాంగదాసాభ్యం సుధీరాగవేధే ప్రజాహం ప్రేత్సామే ధర్మహర్తేధ్యే సుసంబర సర్వబోధా సకల సర్వదేవతాః ఇమాం కళ్యాణం ప్రదాస్యావే ప్రీణాత కమలావదే కన్యాధానవర్తసవర్తోద్బంధ మహాంతోళగల్లంత ప్రజాపద శ్రేయామద పుష్కయారదాత్సవం కామస్వృత్తివానంద తస్యాగ్నేవాదేగవ బోధప్రబోధానంద పుష్కయాన్నిగతస్తమ వృత్తవకామస్య తృప్యాలే దక్షిణానాం ప్రదగ్రహే రాఘవత్వే అభవత్ సీతా రుక్మిణీ కృష్ణజన్మని అన్యేషు చావతారేషు విష్ణోః ఏషా అనపాయిని. స్వామికి నిత్యానపాయిని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. ఆ పట్టమహిషి శ్రీ వైకుంఠపరంలోంచి స్వామివారు ఎప్పుడైతే లోకరక్షణ దీక్షతో వివిధ అవతారాలు ఎత్తుతూ ఉంటారో వెన్నంటి నడిచి వస్తుంది. లోకరక్షణ దీక్షతో నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నారు. నారాయణవనంలో పద్మావతీదేవిగా స్వామి సరసన వివాహమాడినటువంటి తల్లి శ్రీశక్తిగా భూశక్తిగా తిరుమల క్షేత్రంలో ఆ తల్లి నిత్య కళ్యాణం ఆ స్వామితో జరిపించుకుంటూ ఉన్నది. ఎందుకంటే స్వామి స్తవ్య స్తవప్రియ, ఆయన స్తవప్రియుడై విరాన్మూర్తి అయితే మరి దక్షిణ హస్తంలో ఉండే భక్తులనే ఆయన దర్శించి అనుగ్రహిస్తూ ఉంటే ఎడమ పక్కన వారు ఏం కావాలి? మరి ఎడమ పక్కన ఉండేటువంటి భక్తులనే స్వామి కనుక చూస్తే కుడి పక్కన ఉండేటువంటి భక్తులు ఏం కావాలని చెప్పి ఆ తల్లి శ్రీ భూశక్తులుగా 2 రూపాలతో స్వామి సరసన నిలిచి లోక కళ్యాణం కోసం ఆ తల్లి కళ్యాణ దీక్ష చేపడుతూ ఉన్నది అనేటువంటి అంశాన్ని పెద్దలు మనకు ఉపదేశించారు. భర్తుః వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్వినీ భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహోవన్హి దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజననీ పద్మావతీ రక్షతాత్. శ్రీనివాసస్వామి తిరుకల్యాణ మహోత్సవంలో అమ్మవార్ల యొక్క మెడలో మహామాంగళ్యాలను సమర్పించే ముందు ఆ మాంగళ్యాలకు గొప్ప పూజ జరుగుతుంది. పూజలో మంగళ అనుగ్రహ చంద్రికలు మన జీవన ప్రవాహాన్ని నిత్య సంతోష తరంగితం చేస్తాయి. శ్రీదేవి భూదేవి మనోహరుడైన శ్రీనివాసుని యొక్క కళ్యాణ బంధం క్షణభంగురమైన పార్థివ అనుబంధం కాదు. ఇది సనాతన సూత్రం, పరమ పవిత్రమైనటువంటి పురాతన మహత్వం. జీవకోటికి నిత్య నూతన చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. లోక కళ్యాణకర శాశ్వత సామరస్యాన్ని అనుగ్రహిస్తుంది. అర్చక స్వాములు పసుపు కుంకుమలతో మహామాంగళ్యాలను పూజించి
పవిత్రమైన మాంగళ్యాలను భక్తులందరికీ చూపించడం, భక్తులు నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించడం ఇందులోని అంశం. లోకరక్షణ దీక్షతో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మెడలో అర్చక సహకారంతో స్వామివారు మాంగళ్యధారణం చేయడం ఆగమోక్తమైన విధి. మహామాంగళ్యధారణం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవానికి వెనుబలమైనటువంటి అంశం. ఇది కళ్యాణ ఉత్సవం అని అంటూ ఉన్నారు. కళ్యం అంటే సుఖం, అణయతి ప్రాపయతి. స్వామివారికి అమ్మవార్లకి జరిగేటువంటి కళ్యాణం లోక కళ్యాణకారకం. అందుకే లోక కళ్యాణ హేతునా అని సంకల్పించి అమ్మవార్ల మెడలో స్వామివారు మంగళసూత్ర ధారణం చేయడం జరుగుతున్నది. మాంగళ్య ధారణ వేళ జగత్తుకు సకల శ్రేయస్సులు చేకూరేటువంటి భవ్య దివ్య అంశంగా మనం మంగళధారణ సోత వందాభంద సందాసంజ ప్రజామా యుద్ధనంజ సోదరో రోజపాల శోభన శోభమాల కళ్యాణ. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామిని సందర్శించడానికి ఋషులు కళ్యాదిలో పూజ చేసి శ్రీవైకుంఠనాథుని ఇలాతలంపైకి ఆహ్వానించారు. స్వామివారు యజ్ఞముతో ఆ పూర్ణఫలమును అందుకోవాలి అనేటువంటి అభిలాషతో ఈ యొక్క దివ్యక్షేత్రమైనటువంటి పృథివికి వచ్చారు. స్వామి రాకతో పృథివి పరమ పవిత్రమైనది. ఆ వైకుంఠనాథుడు ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లే వైకుంఠ విరక్తుడై ఈ యొక్క స్వామి పుష్కరిణీ తీరంలో కొలువై ఉన్నాడు. యజ్ఞదీక్షితులైనటువంటి వైఖానస ఆగమ విధులు నిత్యం పూర్ణాహుతితో ఉండేటువంటి ఈ ఉత్సవాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని అపరాహ్న వేళ అభిజిల్ లగ్నాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. శవము అంటే యజ్ఞము. ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి శవం గనుక దీనిని ఉత్సవము అని అంటున్నారు. లోక కళ్యాణకారకమైనటువంటిది గనుక ఇది కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది యజ్ఞముతో పరిపూర్ణమవుతూ ఉన్నది. ఈ యజ్ఞములో పూర్ణాహుతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వేదోక్తముగా చేసేటువంటి ఈ యజ్ఞయాగాది విధులను ఆచరించడం చేత పృథ్వీలో అఖండ భారతావనికి సర్వశ్రేష్ఠత ఏర్పడింది. యజ్ఞముతో ఈ యొక్క కళ్యాణం పరిపూర్ణమవుతూ ఉన్నది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మానవుల్ని సుఖ సంతోషాలతో ఉంచడం కోసం చేసేటువంటిది, దీర్ఘాయువునిచ్చేటువంటిది. ఈ పూర్ణాహుతి ద్రవ్యాలు కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఉత్పత్తి అయినటువంటివే. ఏ పూర్ణాహుతి ద్రవ్యాన్ని సమర్పించినా అవి పోకలు కావచ్చు, నారికేళ ఫల అర్ధభాగములు కావచ్చు, ఏవైనా కూడా పూర్ణాహుతి ఫలములన్నీ కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఏర్పడినటువంటివే. ఎందుకంటే స్వామి యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో పాలు పంచుకుని ఆ యజ్ఞశేషమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వామి నుదుటన ధరించినటువంటి కళ్యాణ సన్నివేశాన్ని వీక్షించినటువంటి వారికి జన్మరాహిత్యం ఫలంగా చెప్పబడింది. అంతటి పూర్ణాహుతి కార్యక్రమం దివ్యంగా కళ్యాణోత్సవంలో భాగమై జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క
పూర్ణాహుతి కార్యక్రమాన్ని దివ్యమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఉండేటువంటి వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో తిలకిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మండపం నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామి యొక్క కళ్యాణ దీక్షకు పరిపూర్ణమైనటువంటి వేదిక కనుక అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి యజ్ఞ సంస్కృతి కలిగినటువంటి కళ్యాణోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమం మన మనస్సులను పరిపూర్ణం చేస్తూ ఉన్నది. అదాదేవాదోమం గృహే అదా దేవదా సప్తదా విస్వాహ ఇదం విట్టవజక్రవేత్ర సోదరే స్వాహ త్రివిధావజక వట్టో గమాభ్యమ స్వాహ విట్టాక్రమ సదావరావ సేంద్ర సేచక స్వాహ తద్విశ్వాహ ప్రమదసాదురే దివే విడక్రా స్వాహ తద్విప్రాధోరం నివార్యాగ్రవాన్ దర్శనం లేవట్టో నేత్రవదక స్వాహ ఓం భస్వాహ ఓం భస్వాహ ఓం భస్వాహ ఓం భోర్భ స్వస్వాహ నిజన్మ గస్తారు ధర్మ గసర్ దేవద ప్రాదావే పురట్టాద అంధహోమం గరిషే అధిదానం నస్వార విధానం నస్వార విధానం నస్వార దేవద అప్రవాయ సగర్మాచర రమ్యద్ధాల్యలోకాగ్రౌ విద్వాసర్గం స్వాహ అగ్నే స్వచ్ఛగదే సుగద హుతాగదే నాంకామిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నాదాయ స్వాగ్నవే స్వాభ్య స్వాంద స్వాహ స్వాభ్య దేవాభ్య స్వాహ సర్వాభ్య దేవతాభ్య స్వాహ సర్వత్రేవాద తదరుత్రేవశ్వై స్వాహ వాస్వత్వే స్వాహస్రవ దత్తాదరక్తం స్వాహ యజ్వాన్ స్వాహ యదో సేదేవ స్వాహ సమదసే తైజోసే తైజో విద్యాగ స్వాహ యమసదమే మృతోర్మే భాగ స్వాహ సూర్యసదమే చక్షుర్మే భాగ స్వాహ సోమసదమే దత్తమే భాగ స్వాహ వాయోర్దమే ప్రాణమే భాగ స్వాహ బ్రహ్మణోదమే బుద్ధిమే భాగ స్వాహ సతయాగ్నదత్వ ప్రియాళే దత్వహత దత్తదాత్వ ఎందే సత్యవీరావృత్స హృదయ స్వాహ ఋతుదాన ఉద్దానట్ట ప్రియాళ ప్రదా ప్రియావళే స్వాహ అగ్నర్ భక్త స్వాహ వేదర్ భక్త స్వాహ దేవ భక్త స్వాహ ప్రదే భక్త గస్వా వరదా సోక్త గస్వాహ అగ్ధ్యానం వేద ధ్యానం లో ధ్యానం ప్రదే ధ్యానం వాడదోన స్పదంలో హాసయన గస్వాహ సమంగాం గడాగదాన సమతద్హే సందేవ సేవ దేవవృందాల్ దివం స్వాహ పూర్ణాగదమ తమాంజో హోదే సర్వ వైపూర్ణాగదే సర్వ వ్యవాప్రోదేద వయం పూర్ణాగదే సర్వ వప్రదిదట్ట స్వాహ ఆజ్యధేరం ఇంద్రాయ దుగోమి స్వాహ Hola, unda 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 tapata desrapadawe desrapada desrapandam adidarma kadava dapradawe avasvaldaval idadvara sarmalitava yave artvastrame bo yasaha ponapadavarname bo yasaha brachan dakshaya udecham or baja vadraya paspada pravalya dakshana राज्यामिट्टो सदनवधे सर्वान् प्रमोक्ष्य गृहविसृज्य अद्वत्रोक्ष्य ओमाप्यायं दामा भवोणुदामणदाम्बळे त्रिवङ्गस्य तदारा विट्टवेरय स्वाहा उद्यन्तां सुमसदनम् उद्यन्तां देवसदनम् बुद्धिस्पवत्पवद्भाग्रमालिप्य बोले पादे लपदे रेते गरे के गंबे अंतर मावे बोले आवेत्ता गोरमः त्रयाविदा जगदग्गे कसवसत्रयायो यद्यवरांत्रयायो तन्मेत्रत्रयायो दीर्घायत्ताय सदाय बलाय सदंज वक्षसेत्रयायो आबो दरेदाद्रः वोत्स वेदर वालवाग्दे देवे देवान बोजोणः अयन वाजा रहिल देवा वृद्धात्रवा प्रकट स्वभाव धगराव यद्य सकलम बात पे
నారాయణాయ సమర్పయామి ధర్మసే శ్రీనివాసార్పణమస్తు ధర్మసే కృష్ణార్పణమస్తు బ్రహ్మణేన మహాసమాన పునఃపాద్య పునరాధునప్యాగ్నిముఠార్వ పునఃపాద్య పునరాధునప్యామి యథావాగతః ఆజ్వాభారం నివేదయామి గుణోపహారం సమర్పయామి తత్సం బ్రహ్మార్పణమస్తు సర్వశ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞ సంస్కృతితో ముడిపడినటువంటి ఈ దివ్య దేశంలో భక్తి అతిశయంతో వెంకటరమణ స్వామి కళ్యాణ వైభవాన్ని చకోరాల్లా వీక్షిస్తూ ఉన్న భక్త బృందాలు శ్రీవారి కళ్యాణ వైభవంలో పూర్ణాహుతి అయిన తరువాత హోమశేషాన్ని స్వామి అమ్మవార్ల నుదుటన ధరించేటువంటి ఆ సన్నివేశాన్ని వీక్షించేటువంటి దంపతులు ధన్యులై ఈ పృథ్వీపై వెలుగొందుతారు. అద్భుతమైన లక్ష్మీకర శ్రీశక్తి, అచంచలమైన భూదేవతా భక్తి, శ్రీవారి దివ్య పాద సంసేవాశక్తి, కళ్యాణ శుభవేళ ఈ సన్నివేశాలను వీక్షిస్తున్న భక్తకోటికి కలుగుతుంది. జగన్మాతాపితరులు కళ్యాణోత్సవ దీక్షతో లోకరక్షణ చేపడుతూ ఉన్నారు. ప్రేమానురాగాలు దంపతుల నడుమ ఉప్పొంగించేది గోదాదేవి వారణమాయురం. నివేదన అనంతరం స్వామి ముందు జరిగేటువంటి వేడుక చక్కరక్కై వేంగడ వరకు ఎన్నై విదిక్కిట్రియే అని చక్రాయుధాన్ని ధరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి నా ప్రియుడు అని చెప్పి 10 పాశురాలలో ఆమె వారుణమాయిరం పాడింది. అంటే తన స్వప్నంలో చుట్టూ ఏనుగులతో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని మధురాతి మధురమైనటువంటి రీతిలో సన్నుతించినటువంటి దివ్య అంశం. పూర్ణ ఫలాలైనటువంటి నారికేళాలను దొర్లిస్తూ పఠించేటువంటి 10 పాశురాలు దివ్యమైనటువంటి వైవాహిక సుఖం దంపతుల మధ్య ఏర్పరిచేట్లు చేస్తుంది అని చెప్పి అర్చక స్వాములు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండటం మనం కళ్యాణ మహోత్సవంలో వీక్షించేటువంటి సుందర సన్నివేశం. శ్రీనివాసస్వామి తిరుమల తిరుకళ్యాణ మహోత్సవంలో పుష్పమాలా పరివర్తనం అనేటువంటిది మనోహరమైన వేడుక. అర్చక స్వాములు భావనావేశంతో స్వామిని పరమపురుషుడిగా భావించి ఆ పుష్పాలను తాము చిలికెత్తులై అందజేస్తూ ఉన్నారా అని అనిపిస్తుంది. పుష్పమాలికా సమర్పణమనేటువంటి దివ్య అంశాన్ని చక్కగా మనం వీక్షిస్తే వీక్షించినటువంటి దంపతుల నడుమ సామరస్యము, అంతేకాకుండా పరస్పరం ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ సమరస భావంతో జీవనాన్ని గడపటం అనేటువంటిది జరుగుతుంది. ఇక తదనంతరం కళ్యాణాల్లో వేడుకైనటువంటి అంశాలలో శిరోధార్యమైనటువంటిది తలంబ్రాల సన్నివేశం. అమ్మవార్లకి స్వామివారికి అక్షతారోపణ మహోత్సవం జరుగుతూ ఉంటే భక్త బృందాలందరూ కూడా తమ కన్నుల పంటగా ఈ యొక్క భాగ్యాన్ని వీక్షిస్తూ తమ జన్మ చరితార్థమైంది అని చెప్పి భావన చేస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని మనం ఎల్లవేళలా పదిలపరుచుకోవలసినటువంటి అంశం. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం.